హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తమ రెడ్డి గారు. నమస్తే అండి పురుషోత్తమ రెడ్డి గారు. నమస్తే అండి. సార్, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసుకుంటే ఎలక్షన్ అయిపోయిన అనంతరం కూటమి ప్రభుత్వం అయితే ఆ కూటమి అయితే ప్రభుత్వాన్ని స్థాపించింది. స్థాపించిన దగ్గర నుంచి కూడా రకరకాల దాని మీద కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. లైక్ ఈవీఎంలకు సంబంధించి రీసెంట్ గా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, అలాగే శ్రీకాకుళం టెక్కలికి సంబంధించినటువంటి ఎంపీ క్యాండిడేట్ కావచ్చు, వాళ్ళు వీవీప్యాట్ల లెక్కింపు మరలా జరగాలి, మాస్ కౌంటింగ్ అవ్వాలి అనేటువంటిది వాళ్ళు మరలా ఎలక్షన్ కమిషన్ కి అప్లై చేసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి వాపస్ తీసుకోండి అనేటువంటి కాల్స్ వస్తున్నాయని చెప్పి మరలా వైసీపీ నాయకులు కొంతమంది దీని మీద ఆ ప్రచారం చేయడం కావచ్చు. ఏం సార్ అసలు దీన్ని ఎలా చూడాలి సార్? మొట్టమొదటి ఈవీఎం అనే సిస్టమ్ వచ్చిన తర్వాత కొన్ని రాజకీయ పార్టీలకు కొన్ని సామాజిక అంశాలపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. వాటి పనితీరు పైన కావచ్చు, వాటి పారదర్శకత పైన. ఇది చర్చనీయాంశంగా ఉంది. సహజంగా కొత్త మార్పు దేశంలో కానీ ప్రపంచంలో వచ్చినప్పుడు దానిపైన అనేక అనుమానాలు వస్తాయి. అది ప్రజలందరూ విశ్వసనీయత వచ్చేంత వరకు ఎన్ని అనుమానాలు వచ్చినా తీర్చాల్సిన బాధ్యత కమిషన్ది. ఒక సందర్భంలో ట్యాంపరింగ్ జరిగిందనే విమర్శలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఓడిపోయారు. ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసింది. మీరు ఏ టెక్నికల్ ఎక్స్పర్ట్ అయినా పంపించండి, ఎప్పుడైనా పంపించి ఎనీ టైం మేము నివృత్తి చేస్తామని చేశారు కూడా వాళ్ళు. అదే స్పిరిట్. ఎందుకంటే ఎలక్షన్ కొత్త పద్ధతి నువ్వు ప్రవేశపెట్టినప్పుడు అనుమానాలు రావడం సహజం. అది అర్థం చేసుకోవడం కొంత టైం పడుతుంది కాబట్టి అంతవరకు ఓపికగా సమాధానం చెప్పాల్సింది. ఏంది పదే పదే వస్తుంటే కుదరదు. ఎందుకంటే 5 ఏళ్ల దేశ భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తును ఒక వ్యక్తి చేతిలో, ఒక పార్టీ చేతిలో పెట్టే గొప్ప విషయం అది ప్రజాస్వామ్యంలో. కాబట్టి దానిపైన అనుమానాలు తీర్చాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని భారతదేశంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఓటింగ్ చెప్పిన దానికి కౌంటింగ్ మధ్య లక్షల్లో తేడా ఉంది అని చెప్పడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో అది 40 లక్షల ఓట్లు ఉన్నాయని వాళ్ళు ప్రకటన చేశారు బహిరంగంగా. సరే, వాళ్ళకి ఏం ఆధారాలు ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే ఒక సంస్థగా వాళ్ళు ప్రకటించినప్పుడు దీనికి ఆన్సర్ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చేయాలి. వాళ్ళు చెప్పిన తప్పనా చెప్పాలి, రైట్ ఉంటే సరిదిద్దుకోవాలి. ఎలక్షన్ కమిషన్ దీనిపైన సరిగ్గా స్పందించకపోవడం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఏదైతే 49 లక్షలు ఆంధ్రప్రదేశ్ ఎక్కువ పడిపోయిన, ఎక్కువ కౌంటింగ్లు కనపడుతున్నాయని చెప్పడం కరెక్ట్ అని నేను అనట్లేదు. ఒక సంస్థ ఆరోపించినప్పుడు దానికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్. ఇప్పుడు మనకు పాయింట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ముగ్గురు వైసీపీ నేతలు, కంటెస్టింగ్ నేతలు, ఓడిపోయిన వాళ్ళు పిటిషన్ వేశారు, అంటే కంప్లైంట్ చేశారు. అంటే ఎవరైనా సరే ఎలక్షన్ రూల్స్ లోనే ఏముందంటే ఎవరికైనా అనుమానం ఉంటే పోటీ చేసిన వ్యక్తికి ఒక ఈవీఎం ప్యాడ్ ని ఈ ఓటర్ ప్యాడ్ తో పోల్చుకోవాలి అనేది ఈవీ ప్యాడ్లతో, ఈవీఎం మిషన్ తో. ఉదాహరణ, ఈవీఎం మిషన్ లో మనం ఓటేసినప్పుడు స్లిప్ వస్తుంది, అది ఈవీ ప్యాడ్ గా మనం భావిస్తాం. అంటే నేను ఎవరికి ఓటేసినా దాంట్లో కనపడిపోతుంది. అంటే మనకు కనపడుతుంది, రాదు, కానీ అది రికార్డ్ అయిపోతుంది ఇంకొక బాక్స్ లో. ఈవీ ప్యాడ్లు, ఈవీఎంలు ఒకేసారి జరుగుతాయి. కాబట్టి అప్పుడు మీరు క్రాస్ చెక్ చేసుకోవాలంటే మీకు ఏదైనా అనుమానం ఉంటే మీరు ఒక్కొక్క ఈవీఎం కి 40,000 చిల్లర రూపాయలు కట్టాలి పోటీ చేసే వ్యక్తి. కడితే ఎన్ని ఈవీఎంలు కడితే పోటీ చేసే వ్యక్తి అన్ని ఈవీఎంలు లెక్కగట్టాల్సిందే అనుమానం ఉంటే. వాళ్ళకి కాదు, పోటీ చేసిన వ్యక్తి. అంటే 40,000 టైం వాళ్ళకి శ్రమ పడుతుంది, 40,000 రూపాయలు కట్టించుకుంటారు ఒక ఈవీఎం కి. ఇప్పుడు బహుశా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 5 లక్షలు కట్టారంటే 10 ఈవీఎంలకి కట్టినట్టున్నాడు ఆయన. ఈ 10 ఈవీఎంలని లెక్కేసి ఈ ఈవీ ప్యాడ్ని చేసుకోవాలి. అప్పుడు 2 తేలుతాయి. ఒకటి ఈవీ ప్యాడ్ లో ఓట్లు ఎన్ని వచ్చినాయి, ఈవీఎంలో తేడా వస్తే ఏదో జరిగినట్టుగా అనుమానించాల్సి వస్తుంది. 2 రకాల తేడాలు. దానికి దీనికి కౌంటింగ్ లో తేడా రావచ్చు. అంటే దాంట్లో 10,000 ఓట్లు పడి దీంట్లో 700 ఓట్లు పడి 701 ఎందుకు వచ్చింది తేడా అనే విమర్శలు వస్తాయి. 2, దాంట్లో మీకు 40 వచ్చి నాకు 42 వచ్చి, దీంట్లో 40 వచ్చి నాకు 45 వచ్చింది అనుకోండి, అప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి ఒకవేళ ఒక్క ఈవీఎంలో వాళ్ళకి అనుమానం వస్తే మొత్తం ఈవీఎంలు డబ్బు కట్టి కూడా కట్టాల్సిందే, చేయాల్సిందే. అయితే ఈవీఎంలు ప్యాడ్లు కట్టినప్పుడు 40,000 రూపాయలు అభ్యర్థి కట్టాడు అనుకోండి, వాళ్ళు దాంట్లో పొరపాటు జరిగిందని నిర్ధారణ అయితే ఆ డబ్బులు తిరిగి ఇచ్చేవాళ్ళు ఎవరికి, అభ్యర్థి. నిర్ధారణ అయితే మనం ఫీజులు కట్టినప్పుడు అట్లా ఇదే అభ్యర్థి, లేకపోతే ఆ డబ్బులు తిరిగి వాపస్ ఇవ్వబడదు. ఇది లాజిక్. దీన్ని వాళ్ళు కట్టారు. కట్టినప్పుడు ఇప్పుడు బయట మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళు చేసిన ఆరోపణ ఏంటంటే అధికారులు మా పైన ఒత్తిడి చేస్తున్నారు, ఉపసంహరించుకోమని, కానీ డబ్బులు కావాలంటే మేము ఇచ్చేస్తామని, అంటే కట్టిన డబ్బు ఇచ్చేస్తామని చెప్పినట్టు వాళ్ళు చెప్తున్నారు. మనకు ఆ రికార్డు ఆధారాలు లేవు కాబట్టి మనం మాట్లాడలేము. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ దీన్ని ఛాలెంజ్ గా తీసుకోవాలి. ఒకవేళ నిజంగా వాళ్ళ అభ్యర్థులు చెప్పినట్టు కానీ ఒత్తిడి చేస్తుంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే ప్రతి విమర్శ వ్యవస్థ స్ట్రెంథన్ కావడానికి దోహదపడుతుంది.
ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతుందని ఆరోపణ చేశారు కాబట్టి, మీరు లేదని నిరూపించారు కాబట్టి ఈవీఎంల పైన నమ్మకం పెరిగింది. ఇప్పుడు కూడా ఈవీ ఫ్యాట్లకి వాటికి తేడా ఉందని ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేసిన తర్వాత లేదని నిరూపించడం ద్వారా ఫర్దర్ కాంప్లికేషన్స్ కి మీరు ఫుల్ స్టాప్ పెట్టచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓటుపోయిన సాయంత్రం చేసిన ప్రకటన ఏంటి? అక్కా చెల్లెలు ఓట్లైనాయి అవన్నీ అంటూ ఒక పరోక్షంగా ఒక మాట అన్నాడు. ఇది పెద్ద పెద్ద వాళ్ళ కూటమి, ఏదో జరగడానికి జరిగిపోయింది కానీ నేను నిరూపించలేను అన్నాడు. అంటే ఒక రకంగా ఈవీఎం ట్యాంపరింగ్ ఏదో జరిగిపోయిందనే విమర్శ ఆయన చేసినట్టు ఇండైరెక్ట్ గా. తర్వాత కొంతమంది చేసినారు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కట్టిన తర్వాత దాన్ని లెక్క కట్టి లేదని నిరూపిస్తే ఎలక్షన్ కమిషన్ క్రెడిబిలిటీ పెరుగుతుంది. అప్పుడు ఆ మరుసటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట అనలేడు. నువ్వు కానీ దాన్ని ఆపేసే ప్రయత్నం చేసినా, విత్డ్రా చేసుకున్నా ఇంకా జీవితకాలం 29 వరకు చెప్తాడు ఆయన. ఇవన్నీ లేకపోతే మీరు ఎందుకు చేసినారు అని. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ గా తీసుకొని ఆ ముగ్గురిది లెక్క కట్టి ఏమీ లేదని నిరూపించడం ద్వారా ఫర్దర్ కాంప్లికేషన్స్ కి అవకాశం లేకుండా చేయాలి. ఏ కారణం రీతినా వాళ్ళు విత్డ్రా చేసుకున్నా ఖచ్చితంగా 29 ఎలక్షన్ వరకు ఈవీఎంల ప్రభుత్వాన్ని వీళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. ఎలక్షన్ కమిషన్ కూడా నిందలు భరించాల్సి వస్తుంది. రెండోది, దేశవ్యాప్తంగా కొన్ని లక్షల ఓట్లు తేడా వచ్చేసినాయని వాళ్ళకి ఒక సత్యం సంస్థ బహిరంగ ప్రకటించింది. కాబట్టి ఇది వాళ్ళకి మంచి అవకాశం, దీన్ని నిరూపించాలి వాళ్ళు. కానీ ఇప్పటికైనా బాలినేని గారు లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే టెక్కలి ఎంపీ అభ్యర్థి కావచ్చు, ఇలాంటి ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చి లెక్కింపుకి వాళ్ళైతే ముందుకు వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన రోజే, రిజల్ట్స్ వచ్చిన రోజే ఆయన మీరు అన్నట్టుగా ఆయన చేసినటువంటి కామెంట్లు నెక్స్ట్ డేనే ఎన్ని చోట్ల అయితే ఓడిపోయారో దాదాపుగా 164 స్థానాల్లో ఓడిపోవడం జరిగింది. ఈ 164 మంది అభ్యర్థుల చేత రీకౌంటింగ్ అప్లై చేయించుంటే ఇంకొంచెం కాంప్లికేటెడ్ గా ఇష్యూ అప్పుడే మారుండేది కదా, ఇప్పటి వరకు వెయిట్ చేసిన అవసరం లేకుండా. అంటే వాళ్ళు ముగ్గురు వేశారు. ఈ ముగ్గురులో ఇప్పుడు ఒకరిది తేడా వచ్చేసిన, ఒక్కరిది చిన్న తేడా వచ్చేసిన 164 మంది వేస్తారు, 21 మంది ఎంపీలు వేస్తారు. మళ్ళీ డౌట్ ఏం లేదు. అంటే ఇప్పుడు ఇంకా అలాంటి అవకాశం ఉందా? టైం ఉందా? వేసుకునే అవకాశం ఉందా? ఒకవేళ నాకున్న అవగాహన వరకు ఉందనుకుంటున్నాను. అంటే మాకు ఇప్పుడు తెలిసిందని చెప్పచ్చు. నాకు అవగాహన పైపెచ్చు ఒక ముగ్గురు జరిగింది కదా, ఒక ముగ్గురులో ఒకరిలో ఇద్దరు ముగ్గురు తేడా వచ్చేసింది అనుకోండి. నేను చెప్పిన బాలినేని శ్రీనివాసరెడ్డి 10 కట్టాడు, 5 లక్షలు అంటే 10 అనుకుంటున్నాను, 42,000 చిల్లర ఎంత ఉంది. 5 కొన్ని తేడా వచ్చినా మొత్తానికి కడతాడు ఆయన, మొత్తం ఈవీఎంలు కడతాడు. మళ్ళీ రచ్చ. అప్పుడు కటే అంటే వెంటనే చేయలేరు, 2 నెలలు 3 నెలలు టైం తీసుకుంటారు, దానికి షెడ్యూల్ ఉంటుంది కదా, తీసుకోవాలి. ఈ 2 నెలల పాటు రచ్చే కదా రాష్ట్రం రాజకీయ. తెలుగుదేశం పార్టీ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవాలి, ఆ తొందరగా బాలినేని శ్రీనివాసరెడ్డిది ఆయన తేల్చేసి లేదని నిరూపించే పని తెలుగుదేశం కాదు. బట్ వాళ్ళు కోరుకోవాలి, ఎందుకంటే లేకపోతే విమర్శించేది ఎవరిని? ఎలక్షన్ కమిషన్ కావచ్చు, తెలుగుదేశానికి కదా నిందలను మీరే మేనేజ్ చేశారనేస్తారు. కాబట్టి తొందరగా తేల్చేవాళ్ళు, ఏమీ లేదని తేల్చేస్తే తెలుగుదేశానికి మంచిది. అంటే వాళ్ళ బాధ్యత కాదు ఇది, వాళ్ళని మనం తప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళ బాధ్యత ఎలక్షన్ కమిషన్ బాధ్యత. కానీ వీళ్ళకి మనస్ఫూర్తి కోరుకోవాలి, ఆ దేవుడిని దండం పెట్టుకొని తొందరగా తేల్చేస్తే. తేల్చకపోతే మాత్రం ఇది 2029 వరకు మీరు ఈవీఎంలతోనే మేనేజ్ చేసిన. పైపించి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఇది తప్పు లెక్క, కానీ సమాజం ఆశిస్తుంది. మనలాగా ఉండరు కదా, 40% ఓట్లు వచ్చిన పార్టీకి ఏంది 11 రావడం ఏంది, పవన్ కళ్యాణ్ గారు 21 గెలవడం ఏంది, ఆ లక్షల మెజారిటీ ఏంది అనేది సాధారణ ప్రజల్లో ఉంది. ఒక చిన్న దాన్ని జగన్మోహన్ అట్లా లేపినాడు. ఇప్పుడు ఆ 49 లక్షల ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆ సంస్థ ప్రకటించడంతో అది మరింత బలపడింది. ఇప్పుడు ఈ ముగ్గురు వేయడం, ఇంకొకటి విజయనగరం ఎంపీ ఇంకొక సంచలనమైన ఆరోపణ చేస్తున్నాడు. ఈవీఎంల్ని ఫుల్ ఛార్జ్ చేసి ఎలక్షన్ డ్యూటీలో పెడతారు. 10 గంటలు 15 గంటలు జరుగుతుంది, ఖచ్చితంగా ఛార్జింగ్ డౌన్ అవుతుంది. మళ్ళీ దాన్ని బ్యాటరీ ఛార్జింగ్ ఆపేసి భద్రపరుస్తారు. మీరు సెల్ ఫోన్ ని ఫుల్ ఛార్జ్ చేసేసి ఒక 30 రోజులు ఇంట్లో పెట్టేసి వచ్చి మళ్ళీ చూస్తే 100% ఉంటుందా? తగ్గుతుంది. కానీ ఆయన చెప్తుంది నిజమో నాకు తెలియదు. కౌంటింగ్ 13వ తేదీ ఎలక్షన్ జరిగితే 4వ తేదీ రిజల్ట్స్ వచ్చింది. దాదాపు అదొక 27 రోజులు, ఇదొక 30 రోజులు ఫుల్ ఛార్జ్ ఉంది అంటున్నాడు ఆయన. అది నిజం లేదు కదా, ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. కానీ ఏ రైట్ చేశాడు, అది ఇప్పుడు నడుస్తుంది. మరి ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది. కానీ 164 సీట్ల మ్యాండేటరీతో కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా, అధికారం ఫామ్ చేసినప్పటికీ కూడా, మొట్టమొదటి నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్లు కావచ్చు, లేదు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మేము వెనకడుగు వేయటం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు వీళ్ళకి ఇంత మ్యాండేటరీ ఇచ్చారు, అంత గెలుపు ఆనందంలో మాట్లాడుతున్నట్టు మాటలు కానీ, లేదంటే వాళ్ళు చేసిన కామెంట్లు కానీ, ఆ మాటల్లో ఇది కానీ కనిపించట్లేదు, ఏదో లోపించినటువంటి ఇదే కనిపిస్తుందంటే ఎట్లా చెప్తారు చెప్పండి? ఒకటి, తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు ఆచరణ సాధ్యం కాదు.
అంటే ఏదో చంద్రబాబు నాయుడు గారు చేయడం ఇష్టం లేదని కాదు, ఉమ్, చెయ్యలేరు. ఏదైనా బడ్జెట్, మీకైనా నాకైనా బడ్జెట్. అంతే కదా. ఓన్ రిసోర్స్ సెంట్రల్ అండ్ స్టేట్ నుంచి 1,99,000 కోట్లు. ఉమ్, నాన్ ప్లాన్ బడ్జెట్ 104, 108 కాకుండా నాన్ ప్లాన్ అంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్ పెన్షన్స్ 104, 108 పైపించి మనకి ఇప్పటివరకు ఉన్న అప్పులకి వడ్డీలు ఇవన్నీ కలుపుకుంటే 1,89,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇంక చేతిలో ఉండేది 10,000 కోట్లు. ఎస్ సార్. రెండు, మనం అప్పు చేసే కెపాసిటీ 45 నుంచి 50,000 కోట్లు. అంటే అప్పు ఒక 45,000 కోట్లు చేయొచ్చు అనుకుంటే, అది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ చేశాడు మనం విమర్శించిన అప్పు, అది 45,000 పర్ ఇయర్. అది 45, 15, 55,000 కోట్లు. 55 నుంచి 60,000 కోట్లు మాత్రమే చేతిలో డబ్బు ఉంది, అవకాశం ఉంది, అది కూడా సంవత్సరం అంతా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పెన్షన్స్ వాళ్ళ స్పిరిట్ తో చెప్తున్నాను. అంటే 50 ఏళ్లకే బీసీలకి అది చెప్పారు కదా, ఇవన్నీ అమలు చేస్తే 46,000 కోట్ల రూపాయలు పెన్షన్స్ అవుతుంది పర్ ఇయర్. రెండు, ఇప్పుడు ఉదాహరణ తల్లికి వందనం, వాళ్ళు చెప్పిన స్పిరిట్ అమలు కావాలంటే 15,000 కోట్లు కావాలి. అంటే 45, 15 అంతా 60,000 కోట్లు అడిగి జరిపింది. ఇంకేం చేసేది? ఇంకేమీ చేయలేడు. ఈ రెండు చేయడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. ఇంకా చాలా ఉన్నాయి కదా, పోలవరం, రాష్ట్ర అభివృద్ధి, ఏదేదో ఉన్న జనరల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇంకేం చేయలేడు. ఇంకా మళ్ళీ నిరుద్యోగ 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి, అయ్యారు 18 సంవత్సరాల మహిళలకు, అది ఇవన్నీ చేసుకుంటే 1,00,000 చిల్లర కోట్లు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీలకు మన బడ్జెట్ సెట్ కాదు. అప్పుడు తెలుగుదేశం ఏం చేయాలి? నిజాయితీగా ఒక మాట చెప్పాలి, ఇప్పుడున్న బడ్జెట్ ఇంత, నేను ఇచ్చిన హామీలు ఇది. సరే, గతంలో ఎన్నికల్లో మోసం చేయడానికి ఇచ్చినవన్నీ ఎన్ని విమర్శలు ప్రతిపక్షాలు చేస్తాయి, సహజం, అది మనం చేయకపోవచ్చు. కాబట్టి ఈ హామీలకి ఉన్న విలువ ఇంత, కాబట్టి నేను ఈ హామీని ఈ సంవత్సరం అమలు చేస్తాను, ఇంకో హామీని వచ్చే సంవత్సరం అమలు చేస్తాను, కొన్ని హామీలు అమలు చేయలేను అని నిజాయితీగా చెప్పేసి ఫర్దర్ డెవలప్మెంట్ చేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి బడ్జెట్ సరిగ్గా లేదు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేసేసినాడు, ఇవన్నీ మాట్లాడితే అది నిజమైనా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేసినాడు ఈ రోజు చెప్తున్నారా? మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అధికారం వచ్చిన రోజు నుంచి చెప్తున్నారు. నా పాయింట్ ఏంటంటే, నాశనం చేయాలి లేదా పక్కన పెట్టండి, మీ లాంగ్వేజ్ నాశనం చేసినాడు అనుకుందాం. మీరు ఈ రోజు కాదు కదా, ముందే చెప్తున్నారు. మీ మేనిఫెస్టో ఏకి ముందేమన్నా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగా చేశాడని మీరు సర్టిఫికేట్ ఇచ్చి, ఇప్పుడేదో కొత్తగా నాశనం అంటే కదా, మీరు ఎన్నికల ముందు చెప్తున్నారు 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయినాడని. అందుకని ఒక జోక్ ఏంటి, ఇప్పుడు ఉదాహరణకు 9,70,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది, చూస్తే భయం వేస్తా ఉంది అన్నాడు. కరెక్టే, నేను కూడా భయపడతా. అంతే అప్పుండి అప్పు అడ్డు కట్టాలంటే ఇవన్నీ అమలు చేయడం సాధ్యం కాదు. కానీ 9,70,000 కోట్లు అప్పుంటే సూపర్ సిక్స్ అమలు చేయడానికి భయం వేస్తున్న మీకు, ఎలక్షన్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించే ఒక నెల ముందు లోకేష్ గారు ఒక పిటి చేశాడు. దాంట్లో 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పినాడు. అంటే 14 లక్షల కోట్ల అప్పుంటే సూపర్ సిక్స్ అనౌన్స్ చేయొచ్చు, అప్పుడు భయం లేదు. కానీ 9,70,000 కోట్లు భయం వచ్చేసిందా? మీరు 14 లక్షల కోట్లు ఉంటేనే సూపర్ సిక్స్ అమలు చేస్తానన్న ధైర్యవంతులు 9,70,000 కోట్లు భయం ఎట్టొస్తుంది? ప్రజలకి స్పృహ ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నిజాయితీగా ఇది చేయగలం, ఇది చేయలేమంటే ప్రజలు యాక్సెప్ట్. లోకేష్ గారు మంచి చెడ్డ ఒక మంచి ప్రకటన చేసినాడు, వచ్చే సంవత్సరం తల్లికి వందనం అని చెప్పాడు. తిట్టుకున్నా ఇంక దాన్ని మర్చిపోతారు, చెప్పేసినాడు కదా. ఇంక వచ్చే సంవత్సరం, ఇంక ఈ సంవత్సరం ఎవరు తిట్టుకుంటారు, పోగొడుకునే వాళ్ళు పోగొడుకుంటారు. కానీ ఇవ్వడానికి ముగిసిపోయింది కదా అధ్యాయం. ఇంకా తల్లికి వందనం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు విమర్శించవచ్చు, ప్రజలకు చెప్పేసాడా, ఇంక చెప్పేసాడా ఆయన చేయడు అనుకుంటారు. అలా చెప్పడం వల్ల అసలు మంచి జరుగుతుంది అంటున్నాను. మీకు ఇంకా 5 ఏళ్ళు ఉంది కాబట్టి. ఆయన అప్పులు ఎక్కువ చేసేసినాడు, పోలవరం కట్టలేదు, అమరావతి కట్టలేదు, కాబట్టి నేను చేయలేను అనే మాటకి యాక్సెప్టబుల్ కాదు, ప్రజలు యాక్సెప్ట్ చేయరు. సరే, కడతాము, హామీలు నెరవేరుస్తాము, నెరవేర్చలేదని పక్కన పెడితే, ఎన్నో హామీలు ఇచ్చాను, అంతకంటే ఎక్కువే చేయాలని ఉంది, అడిగి చెప్పిన దానికంటే ఎక్కువే చేసే స్వభావం అది, అయినప్పటికీ కూడా ఖజానా ఖాళీగా ఉంది, అమలు గురించి, హామీల గురించి మాట్లాడాలంటేనే భయం వేస్తుంది అనేటువంటి కామెంట్లు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చేయటం, అది అసెంబ్లీలో కావచ్చు, బయట ఎక్కడ అవకాశం దొరికితే, ఎక్కడ మైకి దొరికితే అక్కడ చెప్పేటువంటి ప్రయత్నం కావచ్చు. నేను చంద్రబాబు నాయుడు గారు ఎవరు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నైజమే మోసం చేయడం అంటున్నారు. యాజ్ అనలిస్ట్ గా నేను ఆ పదాలు వాడలేను. చంద్రబాబు నాయుడు గారికి ఆయన మనసుని నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. 10 రూపాయలు ఎక్కువ ఇచ్చే నా నేపథ్యం అని ఆయన మనోగతాన్ని నేనేం తప్పట్ను. యాజ్ అ చీఫ్ మినిస్టర్ గా ఆయన చెయ్యొచ్చు, ఆయనకి ఇంట్రెస్ట్ గా ఉండొచ్చు. ఖజానా దగ్గర డబ్బులు లేవు కాబట్టి చేయలేకపోతున్నాననే మాట ఈ రోజు మాట్లాడడం తప్పు అంటున్నాను నేను. ఇప్పుడు మీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఇట్లాంటి హామీ లేకుండా ఖజానా గురించి మాట్లాడితే నేను యాక్సెప్ట్ చేస్తాను. మీరు ఇట్లా మీకు నాకే తెలుసు సాధ్యం కాదని. ఎలక్షన్కు ముందు మేము ఒక 2-3 ప్రొఫెసర్ కలిసి లెటర్ రాస్తాం ఎలక్షన్ కమిషనర్. ఏమని,
అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చేస్తున్నాయి, ఈ హామీలకి బడ్జెట్ కి పొంతన మాకైతే కనపడట్లేదు, కాబట్టి అన్ని పార్టీలకు నోటీసులు ఇవ్వండి, ఏమని మీ ఇచ్చిన హామీలకి బడ్జెట్ ఎట్లా అని ఎలక్షన్ కమిషన్ లెటర్ రాశాం అన్న. సాధారణ వ్యక్తి నాకే అర్థమైంది, సాధ్యం కాదు, మీకు అర్థం కాదా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇవ్వలేకపోతున్నానన్న ఆయన మాటను నేను తప్పట్ను, కానీ సందర్భం తప్పంటున్నాను. గెలిచిన తర్వాత కాదు, గెలిచిన ముందు ఈ హామీలు ఇవ్వకున్నామంటే ఆయన మాటకి 100% వ్యాలిడిటీ ఉంది. ఆయన చెప్పింది అబద్ధం కాదు, సమయం సందర్భం కరెక్ట్ కాదు. మీరు ఎన్నికలకు ముందు ఆ మాట అనకుండా ఇప్పుడు అనేస్తే అది సాధ్యం కాదు. కాబట్టి జగన్మోహన్ ఏమన్నాడు, నా హామీలు విలువ 70,000 కోట్లు, ఇదే కింద పైన పడుతున్నాను, ఆయన 1,60,000 కోట్ల హామీలు ఇచ్చేసినాడు, ఎట్ట చేస్తాడు అన్నాడు. నేను చేతి చూపిస్తానని మనం సవాల్ చేసాం, నీకు చేత కాదు నాకు చేత అని కూడా చెప్పినాం. ఆయన చేతులు ఎత్తేసినాడు, సాధ్యం కాదు, నేను నా అనుభవం, నా కెపాసిటీ, సంపద సృష్టి అవన్నీ మాట్లాడేసినాం. దీనికి కూడా సమాధానం చెప్పేసినాడు. అప్పులు ఎక్కువైపోయినాయి, కష్టం అని జగన్ అంటే ఆయన చేత కాదు నాకు చేతనే అవుతుంది, దానికి కూడా సమాధానం చెప్పేసినాడు. ఇప్పుడు చెయ్యండి అంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. నాలాంటి వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన నేను రాజకీయ ప్రత్యర్థి కాదు కాబట్టి ఆ సవాల్ చేయను, కానీ నిజాయితీగా ఒప్పుకునేసి ఇది చేస్తాం ఇది చేయలేమని చెప్తే ఆయన విలువ ఉంటుంది. కానీ సంపద సృష్టిస్తా, ఆ సృష్టించిన సంపదని అంతా కూడా పేదలకే పంచేస్తా, పేదవాడు లేని సమాజాన్ని నిర్మిస్తా అనేటువంటి కామెంట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఇటువంటి కామెంట్ చేస్తుంటే ప్రజలు కూడా రియాక్ట్ అవుతారు. ఇంతకుముందు మీరు అన్నట్లుగా లోకేష్ గారు చెప్పినట్టు ఈ సంవత్సరానికి కొంత ఇవ్వాల్సింది ఇచ్చో, లేదంటే కొంతవరకు చేసో, మిగతాది కొంత ఆర్థిక వ్యవస్థ కూడా చూసుకోవాల్సింది ఉంది, అన్ని వ్యవస్థల్ని చూసుకొని ఏది ఎట్లా సెట్ అవుతుందో నిదానంగా ఒక్కొక్కటి కొంచెం టైం తీసుకొని చేస్తామని చెప్పినా ఒక అందంగా ఉంటుంది. అసలు ఏది చేయకుండానే చేసే పరిస్థితి లేదు, చూస్తుంటేనే భయం వేస్తారనే కామెంట్లు ఎలా చేస్తారనేటువంటిది ప్రజల్లోంచి రియాక్ట్ మోడుస్తుంది. కొద్ది రోజులు అయితే వీటి మీద, అంటే హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడే రోజులు వస్తాయంటారా? అంటే ఒకటి, మీకు 2014 ఎన్నికలు ఆయన సంపూర్ణ రుణమాఫీ అన్నాడు, చేయలేదు. కానీ ప్రజలేం తిరగబడలేదు, ఎలక్షన్ లో ప్రతాపం చూపించేసినారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద సవాల్ ఏంటంటే, ఈ ఒక 10-15 ఏళ్ళుగా ప్రజల్లో వచ్చిన ట్రెండ్ ఏంటంటే, అభ్యంతరం ఉన్నప్పుడు ఆందోళన చేయడం, ధర్నాలు చేయడం ఒకప్పుడు పద్ధతి. ఇప్పుడు కోపాన్ని ఎలక్షన్ లో మాత్రమే ప్రదర్శిస్తున్నారు, ఇంట్లో కూర్చొని తిడుతున్నారు. ఇది చాలా ప్రమాదం అధికారంలో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు మనోగతం ఏంటి తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పెద్ద తప్పేంటి, ఈ ఏకగ్రీవాలు ప్రోత్సహించేసి ఎలక్షన్ సరిగా జరగల. అప్పుడు కానీ ఎలక్షన్ పెట్టుంటే ప్రజల మనోగతం కొంత తెలిసి ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలిసింది కదా, 1 year ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద ప్లస్ ఏమవుతుంది, ఒక అవకాశం ఏంటంటే 1 year తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతాయి. అది పద్ధతిగా జరపాలా, వైసీపీ వాళ్ళగా నేను అడగడు, వైసీపీ ఒక అర్హత ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ జరిపితే మీకు మనోగతం అప్పుడప్పుడు ప్రజల రిజల్ట్స్ కనపడిపోతుంది. ఇప్పుడు ప్రజలు ఎవరు రిజల్ట్స్ ఎవడు ఈదులోకి రావట్లా, నేను ఎలక్షన్ లో చూపిద్దాంలే అనుకుంటారు. కాబట్టి పోరాటాలు చేయరు, కానీ ప్రభుత్వం మీద ఒక విశ్వాసం పోతే రేపు మీరు మంచి చేసినా నమ్మరు, అది చాలా ఇంపార్టెంట్. ఒక నాయకుడు పట్ల ఈయన మమ్మల్ని మోసం చేశాడు అన్నే, ఇప్పుడు లోకేష్ గారు ఏం చెప్పాడు, వచ్చే సంవత్సరం చేస్తున్నాడు, అప్పుడు ప్రజలు ఏమంటారు, మాకు అన్యాయం చేసినాడు అనుకుంటారు, అంటే ఇస్తానని ఈ లేదనుకుంటారు. అలా కాకుండా ఆయన తప్పు చేసినాడు, ఈయన తప్పు, ఇట్లా మాట్లాడుకుంటా పోతా ఉంటే మమ్మల్ని మోసం చేస్తా అనుకుంటారు. మోసం చేస్తున్నాడనే అభిప్రాయానికి అన్యాయం చేసిన అభిప్రాయానికి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఆ మోసం చేస్తున్నాడని ముద్ర పడకూడదు అధికార పార్టీ మీద. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సంపద సృష్టి ఓవర్ నైట్ జరగదు, అది మనం గమనంలో పెట్టుకోవాలి. సంపద సృష్టి 3 రకాలు. ఒకటి అగ్రికల్చర్ లో సంపద సృష్టి, అంటే వ్యవసాయాన్ని ఎక్కువ చేసి, అంటే ఉన్న వ్యవసాయం సృష్టి అంటే పెరగడం కదా, అంటే ప్రాజెక్టులు కట్టి నీళ్లు సౌకర్యం కల్పించి వ్యవసాయం. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి పరిశ్రమలు రప్పించడం. మూడోది పన్నులేసి ప్రజల నుంచి సంపద సృష్టి కాదు, ఆదాయాన్ని పెంచుకోవడం. ఈ మూడిట్లో ఎవరికన్నా ఉండే మొదటి అవకాశం ఏంటంటే మూడోది, అదేంటంటే ప్రజల మీద పనులు, అది ఇమ్మీడియట్ గా వచ్చేస్తుంది, ఈ నెలలో పన్నేస్తే రేపు నెలలో వచ్చేస్తుంది. అది సంపద సృష్టి కాదు, ఆదాయం పెంచుకునే మార్గం అది తప్ప, పన్నులు పెంచి ఆదాయాన్ని పెంచుకునే తప్ప ఒరిజినల్ సంపద సృష్టి అన్నది ఓవర్ నైట్ జరగదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాతనే రిజల్ట్స్ వస్తాయి. పరిశ్రమలు రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళు రావాలి, పెట్టాలి, ఉత్పత్తి స్టార్ట్ కావాలి, అది 3-4 ఏళ్ళు పడుతుంది. వ్యవసాయం ఒక ప్రాజెక్ట్ కట్టాలి, డెవలప్మెంట్ చేయాలి, కాలువలు తోవాలి, అది ఒక టైం పడుతుంది. అది టౌన్ బైల్ ప్రోగ్రామ్. నిజమైన సంపద సృష్టి 3-4 ఏళ్ళు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తొందర. పన్నులు పెంచానుకో, ఇప్పుడు నువ్వు చెప్పింది అమలు చేయకపోక పన్నులు పెంచుతావా అంటారు. కాబట్టి సంపద సృష్టి అనేది ఓవర్ నైట్ జరగదు, అది ఇప్పట్లో జరిగే పని కాదు. సంపద సృష్టి చేసి నిజంగా చేస్తానంటే ఖచ్చితంగా 4-5 ఏళ్ళ తర్వాత ఆశించాలి.
కానీ ప్రజలు నెక్స్ట్ ఎలక్షన్స్ లో మళ్ళా ఓట్లేసి గెలిపిస్తారు అనేటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు ఇప్పుడే కోల్పోయారంటారా? రీసెంట్ గా జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన చేసినటువంటి కామెంట్లు కూడా నెక్స్ట్ మరలా మేము అధికారంలోకి వస్తామని గ్యారంటీ లేదు, అసెంబ్లీకి వస్తామని గ్యారంటీ మాకే లేదు అనేటువంటి కామెంట్లు చేసినట్టు చూడాలి. అంటే ఎలక్షన్ అయిపోయింది, అంటే ప్రభుత్వం మీరు అయిపోయింది, బాగలేకపోతే లాస్ట్ ఇయర్ లో ఉన్నామంటే అటువంటి కామెంట్ చేస్తే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. వచ్చిందే 2 months కదా, 2 months కి ఇటువంటి కామెంట్లు ఎలా చూడాలి అసలు? ఆయన అన్నదే పదం ఏంటంటే మీరు సరిగ్గా చేయకపోతే మేము మళ్ళీ గెలవని. మా తరపున పరిపాలించేది మీరే కదా, మీరు సరిగ్గా చెబితే మేము ఊరు గెలవన్నాడు. అంటే గతంలో వాళ్ళు ఎవరు గెలవకపోవడానికి కారణం మీరు సరిగ్గా అమలు. కలెక్టర్లు ఏం చేస్తారు పాపం, మీరు చెప్పిన విధానాలు అమలు చేస్తారు. ఉమ్, కాబట్టి మనం ఇప్పుడు అమ్మఒడి అమలు చేయాలని వద్దా, కలెక్టర్ నిర్ణయిస్తాడా? ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్ని అమలు కాకపోతే, అన్నీ కాకపోయినా ఒక గ్లామరస్ గా ఉండేటివి, ప్రజల్ని విస్తృతంగా 2-3 ఉన్నాయి. రుణమాఫీ, రైతు భరోసా, తల్లికి yes sir. వందనం, పెన్షన్స్, ఈ 3 చాలా క్రూషియల్ రోల్ పోషిస్తాయి. ఉమ్, ఈ 3 ఇంప్లిమెంట్ కాకపోతే కొంత వ్యతిరేకత ప్రజల్లో వస్తుంది. దీన్ని ఏ కలెక్టర్ ఏం చేస్తాడు? ఆయన ఏమి ఇచ్చేయగలరా? తల్లికి వందనం ఏం చేస్తాడు? మీరంటే వాళ్ళు భాగిస్తారు. అయితే మీరు తల్లికి వందనం అమలు చేసినప్పుడు అక్రమాలు జరగకుండా ఇచ్చే పని కలెక్టర్లు చేయాలి, ఉమ్, అక్రమంగా చేయకుండా ఉండాలి. రెండోది, ప్రజలకు వచ్చిన ప్రజల సమస్యలు మేజర్ గా ఓటింగ్ గా మారే సమస్య అంతా ప్రభుత్వంతో ముడిపడి ఉంటుందండి. ప్రజలు ఓట్లేసి ఇప్పుడు కలెక్టర్ పోతే పలకరించాలి, నా ఇంటి సమస్య, నా ఇళ్ల పట్టా సమస్య, ఇవన్నీ దీంతో ఓట్లు మారవు. ఓట్లు మారేదంటే ప్రభుత్వ విధానాలతో. ఆ విధానాల రూపకల్పనలో కలెక్టర్ పాత్ర ఏమీ ఉండదు, ఆఫీసర్ల పాత్ర ఏమీ ఉండదు. రాజకీయ నిర్ణయం మీరు తీసుకోవాలి, ఎగ్జిక్యూటివ్ వాళ్ళు చేస్తారు. మీ తల్లికి వందనం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే పర్ఫెక్ట్ గా అమలు చేయాలి వాళ్ళు. కానీ మీరు ఇవ్వకూడదు అనుకున్న తర్వాత కలెక్టర్ ఏం చేస్తాడు? కాబట్టి నిర్ణయించేది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ గా, విధానపరం నుంచి మీరు తప్ప కలెక్టర్లు కాదు. కలెక్టర్ల పాత్ర, ఐఏఎస్ పాత్ర చాలా 10% ఉంటుంది. డిసైడ్ చేసేది మీరు తీసుకునే నిర్ణయాలు. కాబట్టి చంద్రబాబు నాయుడు అనింది మీరు సరిగ్గా లేకపోతే మేము ఓడిపోతామని చెప్పినాడు. వాళ్ళు సరిగ్గా లేకపోతే ఓడిపోరు, మనం సరిగ్గా లేకపోతే ఓడిపోతామని ఆయన అనుకోవాలి. కానీ లా అండ్ ఆర్డర్ కి సంబంధించి చూసుకుంటే కూడా రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో సన్షైన్ హాస్పిటల్కి వెళ్ళారు వైసీపీ కార్యకర్తలు పరామర్శించడానికి. మీరు ఇటువంటి దాడులు, ఇటువంటి హత్య రాజకీయాలు, లేదంటే ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తుంటే మీరు ఎంతకాలం అధికారంలో ఉంటారు? అతి త్వరలోనే మీ అధికారం పోతుంది, నెక్స్ట్ మరలా మేము అధికారంలోకి వస్తాము, మేము వచ్చిన తర్వాత నేను వద్దన్నా కూడా మా కార్యకర్తలు కూడా వినని పరిస్థితికి మీరు తీసుకొస్తున్నారు, ఇటువంటిది మంచిది కాదు అనేటువంటి కామెంట్ చేశారు. అంటే ఈ లా అండ్ ఆర్డర్ నిజంగానే రాష్ట్రంలో లేకుండా పోతుందంటారా, లేదు శాంతి భద్రత అదుపులోనే ఉన్నాయంటారంటే ఏం చెప్తారు? శాంతి భద్రతల్ని విస్తృత అర్థాల్లో చూడాలి. అంటే శాంతి భద్రతలు, ప్రతిదానికి శాంతి భద్రతలు అంటే వ్యవస్థలు కొలాప్స్ అయిపోయి, విచ్చలవిడితనం పెరిగిపోయి, అంటే కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్స్, వ్యవస్థలు అంటే పోలీస్ వ్యవస్థ, చట్టం చేయలేని దాన్ని లా అండ్ ఆర్డర్ సమస్యగా చూస్తాం మనం విస్తృతంగా. ఇప్పుడు జరుగుతుంది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్స్ కాదు. ఇప్పుడు తెలిసిందంటే అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది కొన్ని చోట్ల రాంగ్ వర్డ్స్ లో వెళ్తున్నారు. అంటే కొన్ని ఆఫీసుల మీద దాడి చేసి రాజశేఖర రెడ్డి గారి పేరు తొలగించడం, లేదా విగ్రహాలు పగలగొట్టడం. ఇప్పుడు నంద్యాల లాంటి చోట కొంతమంది వైసీపీ సానుకూలంగా ఉండే వాళ్ళ పట్ల మర్డర్ జరగడం, కొన్ని చోట్ల దాడులు జరగడం, ఇవి పక్షపాత ధోరణితో అధికార వ్యవస్థ వ్యవస్థని అనాలి మనం. ఈ దశ మొదటి దశ. కానీ ఇప్పుడు దీనిపైన కేసులు పెట్టకుండా వదిలేశారనుకోండి, నేను తెలుగుదేశం, నేను అధికార పార్టీ, మీరు వైసీపీ, కాబట్టి మేము కొట్టచ్చు అనే భావనకు నేను వచ్చేస్తే, రేపు నా వ్యక్తిగతం గొడవలు ఉండేవాడు దీనే పాటిస్తాడు. గ్రామాల్లో గొడవలు ఉండేవాడు వాళ్ళందరూ నేను తెలుగుదేశం అనే పేరుతో వైసీపీ అని కొట్టేస్తే ఏం కాదు అనే మెసేజ్ గాని వెళ్ళి అది ప్రాక్టీస్ గా మారిపోతే విస్తృతంగా దాడులు పెడతాయి. అది తెలుగుదేశం వైసీపీ గొడవ కాదు, పర్సనల్ గొడవలన్నీ పార్టీ గొడవలుగా మారిపోతాయి. ఒక రోజు గమ్ముంటావు నువ్వు, 2 రోజులు గమ్ముంటావు, నువ్వు కూడా కొడతావు కదా. కాబట్టి మీరు కొట్టడం మొదలెట్టారనుకోండి, అప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్య. జగన్ గారు చెప్పింది ఇది ఇట్లే కొనసాగి వదిలేస్తే లా అండ్ ఆర్డర్ సమస్యగా మారుతుంది. అంటే జగన్ గారు ఆ మాట అనడు, ఖచ్చితంగా దీనే లా అండ్ ఆర్డర్ సమస్యగా అంటాడు అపోజిషన్ లీడర్ గా. కాబట్టి లా అండ్ ఆర్డర్ సమస్య ఈ రోజు చూడలేను, బట్ దీన్ని కంట్రోల్ చేయకపోతే మాత్రం అది లా అండ్ ఆర్డర్ సమస్యగా మారిపోయే అవకాశం ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. రెండోది, జగన్ గారి హెచ్చరికల్ని సమర్థించడం, వ్యతిరేకించడం తప్పదు ఆయనకి. ఎందుకంటే పదే ఇట్లా జరుగుతున్నప్పుడు కేడర్కి వాళ్ళకి ఒక భయాన్ని పోగొట్టాలి కదా. అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు, మీరే కాపాడాలి సార్, మీరే కాపాడాలి సార్ అని వాళ్ళు కాలు చేతులు పట్టుకున్నారు, అంటే భయపడిపోతున్నారు. వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి, అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక హెచ్చరిక గార్డు చేయాలి కదా. ఈ రోజు మీరు చేస్తున్నారు, రేపు మేము అది ఇట్లా చేస్తామంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు భయపడకపోవచ్చు, కానీ గ్రామ స్థాయి ఉండే వాళ్ళకి కొంత భయం ఉంటుంది కదా. ఈ రోజు మనం కొట్టినాము, బాగానే ఉంది, రేపు వాళ్ళు వస్తే మనల్ని ఇంకా కొడతారు కదా, అది గ్యారంటీ కదా. ఇప్పుడు ఈ రోజు కొట్టి దెబ్బతినోడు రేపు గమ్ముంటాడా? కాబట్టి ఇప్పుడు జగన్ గారు చెప్పింది కూడా ఆ యాంగిల్ కరెక్టే. అంటే నేను చెప్పినా వినరు అని,
అది అది నిజమే. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తే కూడా కొన్ని చోట్ల వినట్లేదు. ఎందుకంటారు, గతంలో కొంతమంది వైసీపీ వాళ్ళు పోయినారు కాబట్టి వీళ్ళు కూడా మేము కూడా పోతా ఉంటారు. వాళ్ళు 10 మంది వస్తే ఈ రోజు 20 మంది వస్తున్నారు, వీళ్ళు రేపు వాళ్ళు 50 మంది వస్తారు, అది పెరిగేదే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన హెచ్చరిక ఆ యాంగిల్లో చూస్తాను. వాళ్ళ కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వడం, వాళ్ళకు ఒక గట్టి హెచ్చరిక, ఇదే పద్ధతిలో పోతే మేము కూడా రియాక్ట్ అవుతామని చెప్పడం. కడసాని రామకృష్ణ గారు చెప్పారు కదా, ఒక రోజు 2 రోజులు చూస్తాం, మేము కూడా మమ్మల్ని రక్షించుకోవడం కోసం దిగతాం రంగంలో కంటే మేము కూడా కొడతామని చెప్పడమే కదా. అవన్నీ ఆత్మరక్షణ చర్యలుగా బయట వ్యక్తికి కొంచెం హెచ్చరిక చేసేట్టుగానే చూడాల్సి వస్తుంది. దాన్ని ఏదో పెద్ద అర్థాలు చూడాల్సిన అవసరం అయితే లేదు. అయితే గతంలో విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం కావచ్చు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఒక డాక్టర్ అంబేద్కర్ స్మృతివనాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రపంచంలోనే 4వ అత్యంత హైట్ ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి భారీ ఎత్తున దాన్ని లాంచ్ చేయడం కూడా చూశాను. ఎప్పుడైతే 4వ తారీఖు రిజల్ట్స్ వస్తున్నప్పుడు వన్ సైడ్ కూటమికి మెజారిటీ ఉంది అని తెలిసినప్పుడే ఇమీడియట్ గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చినటువంటి వైఎస్ఆర్ పేరు తొలగించడం జరిగింది. రీసెంట్ గా అర్ధరాత్రి లైట్లు ఆపేసి అంబేద్కర్ గారి స్మృతివనం మీద డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు తీసేయడం కూడా జరిగింది. ఎట్లా చూడాలి సార్ ఈ పేర్లు తీసేయడాన్ని? ఎన్టీఆర్ గారి యూనివర్సిటీ కంటే గతంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారు మార్చేశారు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా వాళ్ళ పేరు పెట్టుకున్నారు, ఓకే. బట్ అంబేద్కర్ స్మృతివనానికి సంబంధించి పేరు తీసేయడాన్ని, దాన్ని అర్ధరాత్రి పోయి కొట్టేయడాన్ని ఎట్లా చూడాలి సార్? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టిన పద్ధతి కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎన్టీఆర్ గారి పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి గారు చట్టపరంగా ఏర్పాట్లు చేశాడు. అప్పుడు బహిరంగం మేము కూడా తప్పబట్టాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు స్థాపించిన యూనివర్సిటీ, అందులో కృష్ణా జిల్లాలో ఉన్న యూనివర్సిటీ, కాబట్టి ఆయన పేరు కొనసాగడం మంచిది, రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం కరెక్ట్ కాదు. రాజశేఖర రెడ్డి గారు తక్కువ అని కాదు, రాజశేఖర రెడ్డి గారు ఆయన స్థాపించిన ఆయన పేరు మార్చడమే తప్పని చెప్పాం. ఖచ్చితంగా మార్చడాన్ని వైసీపీ ప్రభుత్వం మార్చడాన్ని మేము తప్పబట్టాం, అది ఇప్పుడు కూడా తప్పబడతాం. తిరిగి తెలుగుదేశం పార్టీ చట్టపరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎట్లా మీకు అధికారం వచ్చింది? ఖచ్చితంగా ఎవరైనా సమర్థిస్తారు. ఎన్టీఆర్ గారి పేరు గతంలో వాళ్ళు మార్చారు కాబట్టి అది తప్పు, కాబట్టి మీరు మళ్ళీ అధికారికంగా మార్చుకొని రైట్ ట్రయల్ గా చేసుకున్న అధికారం మీకు ప్రజలు ఇచ్చారు. మొత్తం 1 నెల 2 నెలలు ఓపి పట్టుంటే జరిగిపోయిండేది. ఆ పద్ధతిలో పోయింటే చాలా బాగుండేది. అలా కాకుండా వ్యక్తులు పోయి దాన్ని కొట్టేసి మార్చడం అనేది మాత్రం, అదే ఎవరు రాజశేఖర రెడ్డి, ఆయన మాజీ ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి తండ్రి మాత్రమే కాదు. కాబట్టి అట్లా అది ఇల్లీగల్ కదా, చేయకూడదు. ప్రభుత్వం చేయాలి ఆ పని. ఒక 2 నెలల తర్వాత చేస్తుంటే ఏం పోయిండేది? అది వాళ్ళు చేసిన అక్కడ తప్పు. సెకండ్, ఎన్టీఆర్ ఇది అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి ఆడు చూస్తుంటే రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాత్రం తొలగించారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? మాజీ ముఖ్యమంత్రి. ఆయన పేరు తొలగించేదానికి చట్టపరం కూడా ఏర్పాటు లేదు. ఎందుకంటే ఆయన శంకుస్థాపన చేసి ఆయన ప్రారంభం, ఒకళ్ళు ఆయన పేరులో కట్టకపోయినా ప్రారంభించిన పేరే పెడతారు అక్కడ. ఇప్పుడు ఉదాహరణకు అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రబాబు నాయుడు 99% పూర్తి చేసేసింది, 1% మిగిలిపోయింది అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 1% పూర్తి చేసి ఆయన పేరుతో ప్రారంభోత్సవం జరిపినా దాన్ని తీయడానికి వీల్లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంది. తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు? రాజశేఖర రెడ్డి గారు స్థలాన్ని ఇచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి పూర్తి చేసినాడు. కరెక్ట్ గా రిబ్బన్ కటింగ్ చేసేయడానికి వెంకయ్య నాయుడు గారు వచ్చారు, బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అడుపు చూస్తే వెంకయ్య నాయుడు ప్రారంభించినట్టుగా ఉంది ఆ బోర్డు. కానీ కొట్టేస్తామా ఇప్పుడు? రిబ్బన్ కటింగ్ ఏదో మీరు చేసింది అని కొట్టేస్తామా? కట్టి ఇవన్నీ ప్రోటోకాల్, టెక్నికల్ ప్రాసెస్. వేరేదైనా మార్చదలుచుకుంటే మీరు మార్చుకోండి, చట్టపరంగా మార్చండి. అది ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి. అంబేద్కర్ గారి విషయంలో మాత్రం అది కరెక్ట్ కాదు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా దీన్ని ఇట్లాంటివి ఏంది ఏమవుతుందంటే, ఇంతకుముందు చెప్పారు కదా, లా అండ్ ఆర్డర్ సమస్య ఎందుకు మారుతుందంటే, ఒక లైసెన్స్ గా మారుతున్నారు. కొంతమంది 10 మంది 20 మంది పోయి మనం తెలుగుదేశం, మీరు వైసీపీ కొట్టేవచ్చు అనే భావన రావడం చాలా ప్రమాదకరం. ఇదే ఈడొచ్చింది. ఇప్పుడు వైసీపీ వాడిని కొట్టారు, అది వైసీపీ తెలుగుదేశం గొడవగా చూస్తారు. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయినారు, మేము జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించామని మీరు అనొచ్చు, అనలేరు కదా. ఇప్పుడు ఎవరు మేమే తొలగించామని ఊరు చెప్పుకోలేరు, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు ఏమైంది? అంబేద్కర్ విగ్రహం మీద దాడిగా పోయింది. ఇప్పుడు అంబేద్కర్ గారు అభిమానించే వాళ్ళందరూ మీకు బ్యాడ్ గా చూస్తారు కదా, మీరు మరీ ఇంత దారుణం అనుకుంటారు కదా. అదే అంటున్నారు, తెలుగుదేశం పార్టీ ఆలోచించి ఇట్లాంటి యాక్టివిటీని చట్టపరంగా చర్యలు తీసుకోండి. వైసీపీ వాళ్ళు మిమ్మల్ని కొట్టారు గతంలో, చట్టపరంగా తీసుకుంటే ఎవరేమన్నారు? ఇట్లాంటి ఎవరు వ్యక్తుల చేతిలోకి వెళ్తే ఆ వ్యక్తి యొక్క విచక్షణ జ్ఞానం కోల్పోతే ఇట్లాంటి పనులన్నీ చేస్తారు. అట్లాంటి పనులన్నీ చేస్తే ఇప్పుడు మెడకు చుట్టుకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర పేరు తొలగిస్తే ఓకే, అది వైసీపీ అనుకున్నారు.
ఇప్పుడు అంబేద్కర్ వెంకట పోయి దాడి చేస్తే ఏమైంది, మీ మేడకు చుట్టుకుంది. ఇప్పుడు అది దళితుల సమస్యగా మారిపోతుంది. దళితులే కాదు, అంబేద్కర్ని అభిమానించే వాళ్ళందరూ సమస్యగా మారిపోతుంది, రాజ్యాంగ నిర్మాత సమస్యగా మారిపోతుంది. కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేయకపోతే ఇట్లా వస్తాయి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరొక అంశానికి సంబంధించి చూసుకుంటే పురుషోత్తమ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు త్వరగా కంప్లీట్ చేయాలి. సిబిఐలో రఘురామరాజు గారు కూడా రీసెంట్ గా ఆయన కూడా కొన్ని కేసులు ఫైల్ చేసి ఉన్నారు, త్వరగా మూవ్ చేయాలనేటువంటి వాదన కూడా సుప్రీంకోర్టులో లేవనెత్తుతూ ఉన్నారు. ఇది ఏ విధంగా వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ అయ్యే అంశం అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోక తప్పని విషయమా? లేదు దీన్ని వైసీపీ ఎలా చూడాలి? అసలు ఏ యాంగిల్లో అంటే ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఈ కేసులో అంటే రఘురామకృష్ణరాజు గారు గతంలో బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేశాడు సిబిఐ కోర్టులో, కొట్టేసింది, కుదరదని చెప్పింది. తర్వాత ఇప్పుడు త్వరితగతిన పూర్తి చేయని డిశ్చార్జ్ పిటిషన్స్ పేరుతో లాంగ్ గా పొడిగిస్తున్నారు. 10 ఏళ్ళ నుంచి డిశ్చార్జ్ పిటిషన్లే కొనొస్తున్నాయి, ఆశ్చర్యపోయింది కోర్టు అన్న పద్ధతిలో వాళ్ళే వ్యవహరించారు. పాయింట్ ఏంటంటే సిబిఐ కేసులు ఏవైతే 16 నెలలు జైలు నుంచి బయట వచ్చాడు కదా, ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావడం కానీ బెయిల్ రద్దు కావడం ఇప్పట్లో జరగదు. ఎందుకంటే ఇది లీగల్ ప్రాసెస్. నెంబర్ 1, బెయిల్ ఎందుకు రద్దు కాదు? ఎందుకు రద్దు కాదంటే బెయిల్ ఎప్పుడు రద్దు, బెయిల్ ఇవ్వడం విచక్షణాధికారం జడ్జిది, బెయిల్ రద్దు చేయడం, ఇచ్చిన బెయిల్ రద్దు చేయడం జడ్జి యొక్క విచక్షణాధికార పరిధిలోకి లేదు. చాలా మంది ఏమంటే జడ్జి ఇష్టం అనుకుంటున్నారు. జడ్జి విచక్షణాధికారం బెయిల్ ఇవ్వడంలో ఉంటుంది, జైలు శాంక్షన్ చేయడంలో ఉంటుంది. కానీ ఇచ్చిన బెయిల్ రద్దు చేసే అధికారం చట్టబద్ధంగానే చేయాలి. అంటే ఏ పేరుతో బెయిల్ ఇచ్చారు, ఏ కండిషన్స్ తో బెయిల్ ఇచ్చారు, ఆ కండిషన్స్ వైలేట్ చేసినప్పుడు మాత్రమే తప్ప నేను నమ్మాను కాబట్టి ఇవ్వడానికి లేదు. ఇది ఫస్ట్ పాయింట్. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన బెయిల్ కండిషన్స్? నెంబర్ 1, విదేశాలకు పోకూడదు, పర్మిషన్ తీసుకొని పోతారు, అది రెగ్యులర్ గా జరుగుతా ఉంది. సాక్షులను బెదిరించకూడదు. సాక్షులు దీనిలో సహనిందితులు ఎవరు? ఐఏఎస్ ఆఫీసర్లు, అదేవిధంగా బిగ్ షాట్స్, అంత పారిశ్రామికలే కదా పెట్టింది. 30 మంది కేసులు, సబితా ఇంద్రారెడ్డి ఇట్లా వాళ్ళందరూ పెట్టినారు. వీళ్ళని ఆయన బెదిరించడం ఏంది? విషయం ఏంటంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో పాటు సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు. మన ఇద్దరం ఒకే కేసులో ఉన్నాం, ఒక మర్డర్ కేసు అనుకుంటారు. నా కేసు మీరు మన ఇద్దరు మర్డర్ కారణం అని కేసు పెట్టేస్తే మిమ్మల్ని నేను బెదిరించేది ఏముంది? మీరు నిజం నాకు వ్యతిరేకంగా నిజం చెప్తే మీరు కూడా పోతారు కదా లోపలికి. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో సహా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు. వాళ్ళు ఈయనకి వ్యతిరేకంగా పోయేది ఏమి ఉండదు ఆయన బెదిరించడానికి. ఎవరిని బెదిరించే అవకాశం లేదు కాబట్టి బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశం లేదంటారు వారు. తక్కువ ఏంటంటే ఆరోపణ ఏంటి? రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా కొన్ని కంపెనీలకి ప్రయోజనం కల్పించారు, వాళ్ళు వచ్చి డబ్బులు పెట్టారు, అంతే కదా. ఇవన్నీ రికార్డ్స్ లో ఉన్నాయి. ఆ రికార్డ్స్ ఏం బెదిరించలేరు కదా. కాబట్టి బెదిరించడం, బెయిల్ ఉల్లంఘించడం అనేది పైవచ్చి ముఖ్యమంత్రి కూడా కాదు ఇంకా ఆయన. కాబట్టి ఏ కండిషన్ చూసినా బెయిల్ కండిషన్ చేయదు, ఆయన బెయిల్ రద్దు అయ్యే అవకాశం లేదు. ఆల్రెడీ కోర్టు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బెయిల్ రద్దు చేయలేదు, ఇంకేం రద్దు చేస్తారు? ఇది ఫస్ట్ పాయింట్. డిశ్చార్జ్ పిటిషన్ ఎందుకు వేస్తారు? డిశ్చార్జ్ పిటిషన్ రైట్, ముద్దాయి రైట్, అది రాజ్యాంగం కల్పించిన రైట్. అందరూ వేస్తున్నారంటే వేస్తారు. 30 మంది సబితా ఇంద్రారెడ్డి గారు ఏం చెప్పారు? జగన్ కొట్టడం కోసం మమ్మల్ని అందరూ ఇరికిచ్చినారని చెప్పింది. నిజం లేదో ఆమె చెప్పింది, అది వైరల్ అవుతా ఉంది. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డిని అందరినీ ఆ 30 మందిని పెట్టారు. ఆ 30 మంది డిశ్చార్జ్ పిటిషన్ వేస్తారు. డిశ్చార్జ్ పిటిషన్ అర్థం ఏంటి? మీరు మా పైన వేసిన నేరారోపణకి దానికి ఆధారంగా మీరు పెట్టిన ఎఫ్ఐఆర్కి పొంతనే లేదు, లోపభూయిష్టంగా ఉంది, కొట్టేయండి అని చెప్పడం. అది వాళ్ళ హక్కు. అది ఉంది, లోపభూయిష్టంగా లేదని నిరూపించుకోవాల్సిన సిబిఐ సంస్థను జగన్ చెప్తే ఎట్లా? మీరు సహకరించాలంటే ఎందుకు సహకరిస్తాడు? ముద్దాయి ఎవడన్నా సిబిఐ విచారణ సహకరిస్తాడు? సిబిఐ జగన్మోహన్ రెడ్డి నువ్వు తప్పు చేసావనింది, జగన్ ఏమంటున్నాడు? నేను తప్పు చేయలేదంటున్నాడు. సహకరించమంటే నేను తప్పును ఒప్పుకోమన్నాను. అదేం పంచేది నాకు అర్థం కాదు. ఇప్పుడు విచారణ సమస్యకు ముద్దాయి సహకరించడం, వాళ్ళకున్న రైట్ ప్రకారం పోతారు. కాబట్టి సిబిఐ చూసుకోవాల్సిన పని అంతా జగన్ గారిని సహకరించమంటే కుదరదు. పైపెచ్చు ఆయన కోరుతున్న వ్యక్తి మహానుభావుడు, ఆయన పైన సిబిఐ విచారణలు ఉన్నాయి. ఇప్పుడు మీరు నేను జర్నలిస్ట్ గా, మీరు అనలిస్ట్ గా నేను పోతే ఉన్న అర్థం ఉంది. కానీ మీరు ఒక సిబిఐ కేసులో, నేను ఒక సిబిఐ కేసులో కొనసాగుతా, మీరు వచ్చి మాకు నీతులు చెప్తున్నారు. సిబిఐ కేసులో జగన్ మీరు సహకరించండి, ఫస్ట్ అప్రూవ్గా మారిపోయి సహకరించి ఫస్ట్ జైలుకి పోని మళ్ళీ జగన్ సహాయం ఇద్దాం. కాబట్టి ఏ కాంటెస్ట్ లో చూసినా పాత కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇరిటేట్ అవుతాడు. ఇంకా కేసు వేసినప్పుడల్లా ఆర్గ్యుమెంట్లు అవన్నీ జరిగితే ఇరిటేషన్ తప్ప ఏం కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అనేక విషయాలకు సంబంధించి మీడియా ద్వారా మీ యొక్క విశ్లేషణ అందించినందుకు. ఇదండి పురుషోత్తమ రెడ్డి గారు ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.